హాయ్, దిస్ ఈజ్ సరస్వతి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్రహ్మ సరస్వతి. ఈరోజు మనం పాలిసెట్ 2025 ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియోలో నేను కవర్ చేసే టాపిక్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ పాలిసెట్ 2025 అప్లికేషన్ లాస్ట్ డేట్ అండ్ ఇంకా అదర్ ఇంపార్టెంట్ డేట్స్ కూడా చెప్తాను. సెకండ్ వన్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. థర్డ్ వన్ క్వశ్చన్ పేపర్ సెక్షన్స్ అండ్ క్వశ్చన్స్. ఫోర్త్ వన్ పాలిసెట్ 2025 ఎగ్జామ్ సిలబస్. ఈ 4 టాపిక్స్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాలిసెట్ 2025 ఎంట్రన్స్ ఎగ్జామ్ని అసలు ఎవరెవరు రాయొచ్చో అనేది ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ పాలిసెట్ 2025 ఎగ్జామ్ని ఎవరైతే 10th క్లాస్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసి పాలిటెక్నిక్ కాలేజెస్లో డిప్లొమా బ్రాంచెస్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు ఈ పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాయొచ్చండి. అంతేకాకుండా ఈ పాలిసెట్ ఎగ్జామ్ రాయడం వల్ల పాలిటెక్నిక్ కాలేజెస్లో ఫ్రీ సీట్ వస్తుంది. ఎవరికైతే ర్యాంక్ వస్తుందో వాళ్ళకు మాత్రమే ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా మీకు ఫ్రీ సీట్ అనేది వస్తుందండి. అందుకని పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇప్పుడు పాలిసెట్ ఇంపార్టెంట్ డేట్స్ చూద్దామండి. పాలిసెట్ ఎగ్జామ్ డేట్ వచ్చేపాటికి April 30, 2025 జరుగుతుంది. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్స్ ఆన్ March 12, 2025. ఆన్లైన్ అప్లికేషన్ అనేది March 12, 2025 నుంచి స్టార్ట్ చేశారు. లాస్ట్ డేట్ వచ్చేపాటికి April 15, 2025 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే April 15, 2025 లోపు అప్లై చేసుకోలేదో వాళ్ళు కూడా లేట్ ఫీ కట్టి వాళ్ళు అప్లికేషన్ని అప్లై చేసుకోవచ్చు. ఈ లేట్ ఫీ అనేది ఎన్ని డేస్ వరకు కట్టొచ్చో కూడా మీకు దగ్గరలో ఉన్న ఏ పాలిటెక్నిక్ కాలేజెస్కి వెళ్ళినా వాళ్ళు చెప్తారండి. అంతేకాకుండా తత్కాల్ సిస్టమ్ ఏమైనా ఉంటే త్రూ తత్కాల్ ద్వారా కూడా మీరు ఫీ పేమెంట్ చేసుకుని అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఎగ్జామ్ కండక్టింగ్ అథారిటీ. అసలు ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేసే వాళ్ళు ఎవరంటే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ SBTET ఆంధ్రప్రదేశ్ మంగళగిరి. వీళ్ళు ఎగ్జామ్ని కండక్ట్ చేస్తున్నారండి పాలిసెట్ 2025ని. నెక్స్ట్ అఫీషియల్ వెబ్సైట్ policet.ap.nic.in. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు పాలిసెట్ అప్లికేషన్ త్రూ మొబైల్ ద్వారా కానీ ల్యాప్టాప్ ద్వారా కానీ లేదా ఇంటర్నెట్ సెంటర్ ద్వారా కానీ మీరు వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చండి. ఓసీ బీసీ వాళ్ళకేమో ఎగ్జామ్ ఫీ వచ్చేపాటికి 400, SC ST వాళ్ళకి వచ్చేపాటికి ఎగ్జామ్ ఫీజు 100 రూపీస్ అండి. మీరు ఆన్లైన్లో మీ ఓన్గా అప్లై చేసుకో. సెకండ్ టాపిక్ పాలిసెట్ 2025 ఎగ్జామ్ ప్యాటర్న్ అండి. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ ఎగ్జామ్ మోడ్. ఎగ్జామ్ అనేది ఎలా కండక్ట్ చేస్తారు? ఆఫ్లైన్ ఎగ్జామ్ అండి. పెన్ అండ్ పేపర్ బేస్డ్. ఇది బబ్లింగ్ సిస్టమ్ అండి. మీరు బబ్లింగ్ చేయాల్సి వస్తుందండి. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జామ్ డ్యూరేషన్. ఎగ్జామ్ టోటల్ టైం వచ్చేపాటికి 2 hours అండి మీకు. నెక్స్ట్ వన్ టోటల్ క్వశ్చన్స్ 120 క్వశ్చన్స్. మీకు ఎగ్జామ్ టోటల్ మొత్తం 120 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ టోటల్ మార్క్స్ 120 మార్క్స్. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ అనమాట. నెక్స్ట్ మార్కింగ్ స్కీమ్ +1 మార్క్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. అంటే ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే 1 మార్క్ వస్తుంది. నో నెగిటివ్ మార్కింగ్. ఒకవేళ క్వశ్చన్ తప్పైతే ఎటువంటి నెగిటివ్ మార్కింగ్స్ అనేది ఉండదండి. అంటే ఏ మార్కు కట్ చేయడం అనేది ఉండదు. నో నెగిటివ్ మార్కింగ్. నెక్స్ట్ లాంగ్వేజెస్ ఇంగ్లీష్, ఉర్దూ, తెలుగు. అంటే ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ఉర్దూలో కానీ ఏదైనా 3 లాంగ్వేజెస్లో ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేపాటికి పాలిసెట్ 2025 సెక్షన్స్ అండ్ క్వశ్చన్స్. అంటే అర్థం ఏంటంటే పాలిసెట్ 2025 ఎగ్జామ్ పేపర్లో టోటల్ ఎన్ని సెక్షన్స్ ఉంటాయి అండ్ వాటిలో ఏ సెక్షన్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. మనకిచ్చే క్వశ్చన్స్ వచ్చేపాటికి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి. అంటే ఆప్షన్ బేస్డ్. ఒక క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఏదైనా ఒక ఆప్షన్ని మీరు టిక్ చేసుకుని అది బబుల్ చేసుకోవాలండి. సెకండ్ సెక్షన్ మొత్తం మనకి 3 సెక్షన్స్ ఉంటాయండి క్వశ్చన్ పేపర్లో. సెక్షన్ A, సెక్షన్ B, సెక్షన్ C లేదా సెక్షన్ 1, 2, 3 అని ఉంటాయి. సెక్షన్ A వచ్చేపాటికి మ్యాథమెటిక్స్ అండి. మ్యాథమెటిక్స్లో 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ అండి. ఓకేనా. నెక్స్ట్ అంటే 1 to 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్క్. నెక్స్ట్ సెక్షన్ B అన్నా సెక్షన్ 2 అన్నా కూడా ఫిజిక్స్ వస్తుందండి. ఫిజిక్స్ టోటల్ 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఫిజిక్స్లో 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. నెక్స్ట్ సెక్షన్ C అన్నా సెక్షన్ 3 అన్నా కూడా కెమిస్ట్రీ వస్తుంది. కెమిస్ట్రీ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ వస్తాయండి. కెమిస్ట్రీ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి. ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్క్. టోటల్ 30 మార్క్స్ కెమిస్ట్రీ నుంచి వస్తాయి. నెక్స్ట్ టోటల్ క్వశ్చన్స్ మొత్తం ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపి మొత్తం 120 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ టోటల్ మార్క్స్ వచ్చేప్పటికి 120 మార్క్స్కి పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది.
నెక్స్ట్ పాలిసెట్ 2025 సిలబస్ ఏంటో చూద్దామండి. దీనికి సిలబస్ వచ్చేపాటికి ఫస్ట్ పాయింట్ మీనింగ్ ఏంటంటే, ఏదైతే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏదైతే 10th క్లాస్ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ని బేస్ చేసుకుని మీకు పాలిసెట్ 2025 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారండి. సెకండ్ పాయింట్ మీనింగ్ ఏంటంటే, అఫీషియల్ సిలబస్లో ఏదైతే ఉందో 10th క్లాస్ అఫీషియల్ సిలబస్లో ఏదైతే ఉందో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వాటిల్లో నుంచే మీకు క్వశ్చన్స్ అనేది వస్తాయండి పాలిసెట్ 2025 ఎగ్జామ్కి. పాలిసెట్ ఎగ్జామ్కి సంబంధించిన మరిన్ని వీడియోస్ మా యొక్క ఛానల్లో అప్లోడ్ చేశామండి. ఎవరికైనా కావాలంటే ఒకసారి వెళ్ళి మా ఛానల్ని ఒకసారి చూడండి. మా ఛానల్ ప్లేలిస్ట్లో మీకు ఆ వీడియోస్ అనేది కనిపిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేస్తే మేము వాటికి రిప్లై ఇస్తామండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో 10th క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.